వైపు చూసుచూ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి చేరవచ్చిన దైవజనులందరికీ, ప్రియులందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలండి. మీట్లో అందరికీ వందనాలు. ఈ దినముకే ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 4 నుండి మొదటి నుండి 10 వచనాలు మనం చదవాలి. మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చదువుకుందాం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరల కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఇంకా ఆయన ఇంకొను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటి లేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, నువ్వు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. చదివిన దేవుని దాసులకు ప్రభునామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ధైర్యుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మా మంచి కాపరి, మా మంచి దేవ, మీకే మా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. రాత్రికాలపు వేళ మా దేహాలు కాల్చిన నెమ్మదిని, శ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి మరొక నూతన శుభదినాన్ని మా అందరికీ మీరు అనుగ్రహింపజేసినందుకై స్తోత్రం. సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది. మృతులు నిన్ను స్తుతించలేరు. సజీవంగా మమ్మల్ని బ్రతికించావు. సజీవంగా మమ్మల్ని అందరినీ మీరు ఉంచారు. సజీవుడైన నీ పాదాలు పట్టుకోవటానికి ఈ ప్రాతకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై స్తోత్రం. యేసు వైపు చూసుచూ అనే కార్యక్రమం ద్వారా దైవజనులు, ప్రియులు ధనరాజు గారి అయ్యగారి ద్వారా ఆదివ్రయంలో ఇలాగ జరుగుతున్న మీటు ద్వారా జరిపించబడుతున్నటువంటి పరిచర్య కొరకై స్తోత్రం. తండ్రి, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా జరుగుతున్న పరిచర్య భారము కలిగి, బాధ్యత కలిగి తండ్రి అనేక మందికి సువార్త ఇలాగ ప్రకటిస్తూ ఉండగా, వాక్య సందేశాలు వినిపించబడుతూ ఉండగా, ఈ మీట్లో ప్రకటిస్తున్న ప్రతి వాక్యం, సందేశాలు అనేకులకు ప్రభువా దీవెనకరంగాను, మాకు దిద్దుబాటుకరంగాను మీరు జరిగిస్తున్న విధానం కొరకై స్తోత్రం. వీటిలో ఉన్న ప్రతి దైవజనుల కుటుంబాల కొరకై, స్థానిక సంఘాల కొరకై, పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. కృపతో మీరే జ్ఞాపకం చేసుకుంటాను కూడా నమ్మచ్చు. వాళ్ళు కూడా నా యోగుడను మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. కృపతో మీరే జ్ఞాపకం చేసుకుంటాను కూడా నమ్మచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన యేసు వైపు చూస్తూ నా కార్యక్రమాన్ని మీట్లో ఉన్న ప్రతి వారికి ప్రభునామములో మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చదవాలి. నేను 3 నుంచి చదివించాను. ప్రియులు చక్కగా చదివి వినిపించాను. దేవునికి స్తోత్రం. వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. 47వ అధ్యాయంలో ఒక నది కనపడుతూ ఉంది. దాని గురించి కొందరి అభిప్రాయం,
వెయ్యేళ్ల పరిపాలన కాలంలో ఇశ్రాయేలు దేశంలో గొప్ప మార్పును సూచించే అక్షరార్థమైనదిగా ఒకటి కనపడుతుంది. రెండవదిగా ఇది కేవలం ఆధ్యాత్మిక పాఠాలను బోధించే సాంకేతిక రూపమైన నదిగా కనపడుతూ ఉంది. సరే, ఏది ఏమైనా మనందరికీ ఇందులో ఒక 3 విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఈ ప్రాతకాల ఈ ఉదయకాల సమయంలో, ప్రాతకాల సమయంలో చీలమండలం మోకాల లోతు, రెండవది మొలల లోతు, దాటలేనంత నది కనబడెను అనే 4 విషయాల గురించి మనము ధ్యానం చేద్దాం. చాలా విషయాలు ఇందులో మనకు దాగి ఉన్నాయి, కానీ అన్నిటినీ మనం ధ్యానం చేయలేం, అన్నిటి గురించి మనం తెలుసుకోలేం. అవసరమైన సంగతులు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 1000 మూరలు అంటే సుమారుగా 450 మీటర్లు కనబడుతూ ఉంది. అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక నది ఉంది. అది చిన్నగా అది ప్రవహిస్తూ ఉంది. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీరు బలిపీఠము దక్షిణం నుండి మందిరపు కుడి పక్కన క్రింద నుండి పారుచుండెను. సరే, విషయాలు చాలా ఉన్నాయి, కానీ దాటి వెళదామండి. 3వ వచనములో నీళ్లు నన్ను నడిపించగా నీళ్లు చీలమండల లోతుండెను. చీలమండలము అంటే పాదాలు దేనికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి అని మనం గమనిస్తే నడతలకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. నడిచే విధానం నడతలకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనంలో ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అనే మాట మనకు కనపడుతూ ఉంది. ఆయన నడత, మన నడత యెహోవాయే స్థిరపరుస్తాడు. ఆయన మనల్ని చూసి ఆయన ఆనందించేవాడు. నమ్మిన తన బిడ్డలు ఎలా నడుస్తూ ఉన్నారు, విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నారు, ఆ నడకను బట్టి దేవుడు ఆనందించేవాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మార్గములు ఆయనకు తెలియను. మనం నడిచే మార్గాలు ఆయనకు తెలిసినట్లుగా మనం కనపడుతూ ఉంది. యోబు ఇక్కడ మనం గమనిస్తే నేను నడుచు మార్గములు ఆయనకు తెలియను అనే మాట కనబడుతూ ఉంది. ఏది ఏమైనా నేను ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించి తరువాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. నేను దేవునికి స్తోత్రమమ్మా, వందనాలు. నేను నడుచు మార్గములు యెహోవాకు తెలియను. నేను శోధించబడిన తర్వాత సువర్ణ వలె అయితేని. మార్గమును గురించి మనము చీలమండలం అనే పాదాలు నడకను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన నడత ఆయనకు ఆనందకరంగా ఉండాలి. నేను నడుచు మార్గములు యెహోవాకు తెలియను. మనం నడిచే మార్గాలు దేవుడికి తెలుసు. 139వ కీర్తనలు అంటాడు కదా, నేను కూర్చున్నట లేచుట ఆయన చూస్తూ ఉన్నవాడు, గమనిస్తూ ఉన్నవాడు. మనకు తలంపు పుట్టకమునుపే ఆయన మనకు ఎరిగినవాడు. చాలా విషయాలు ఇందులో మనకు కనపడుతూ ఉన్నాయి. త్వరగా దాటి వెళదాం. మొదటిది చీలమండలం నడకను గురించి తెలియజేస్తూ ఉంది.
అదే 4వ వచనంలో 37వ అధ్యాయం 4వ వచనంలో రెండవ విషయాన్ని దేవుని దాసులు చదువుతుండగా మనం విన్నాం. ఆ నీళ్లు ఎక్కడి వరకు వచ్చాయి? నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. మొదటిది నడత, రెండవది మోకాళ్ళ లోతుండెను అంటే ప్రార్థన అనుభవం. మనందరికీ విశేషమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రార్థన అనుభవం. ప్రార్థన మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మరి విశేషంగా ఉండవలసింది ఏంటంటే ప్రార్థనే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యమునకు ఒంటరిగా వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థించటానికే. సందర్భాలు, విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ పర్యాయాలు ఆయన ఒంటరిగా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. భక్తులు అంటారు కదా, మోకాలు నల్లబడితే ముఖం తెల్లబడుతుందంట. మోకాటి అనుభవం ఎప్పుడైతే ఉంటుందో మన ముఖాలు తెల్లబడతాయి. ప్రార్థన చేయకపోతే పాపం అంటాడు భక్తుడు. సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తాం. సమూయేలు ప్రార్థిస్తే క్షేమం, ప్రార్థన పదిలం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలను మనము దేవునిలో మనం గమనిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం కొన్ని విషయాలు మనము జ్ఞాపకంలోని తీసుకొని వస్తే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువుము. ఒకసారి చదవగలరా? 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోషువ ప్రార్థన, సూర్య చంద్రులను ఆపిన ప్రార్థన. ఒక దినమంతయు వారు అలాగే ఉన్నారు. సూర్యుడు పని చేయలేదు, అలాగే ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపోయాడు. దయచేసి ఎవరైనా చదువుతారా? చదవండి. చాలండి అయ్యగారు. సూర్యుడు చంద్రుడు ఆపిన ప్రార్థన. దేవుడు సృష్టిని తయారు చేశాడు. కానీ అదే దేవునికి మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన ఒక మానవుడు యెహోషువ భక్తుడు ప్రార్థిస్తే ఆ సృష్టి ఆగిపోయింది. ఆపిన ప్రార్థన, సూర్యచంద్రులను ఆపిన ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనలో మనం చేస్తూ ఉన్నప్పుడు మన కార్యాలను ఆయన జరిగించేవాడని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చాలా విషయాలు అందులో ఉన్నాయి. మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. గమనించారా? ఇక్కడ మరి విశేషంగా మనం ఆగి ఆలోచన చేస్తే ప్రార్థన గురించి చాలా సంగతులు మనకు దాగి ఉన్నాయి. మన అనుభవం, మన జీవితం, మన ముందు మనం జరిగిపోయిన కాలాలలో ఇలాగ ప్రార్థించే వారిగా ప్రార్థిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మనకు కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరి మీద మనం ఆధారపడగలం? ఎవరి దగ్గరికి మనం వెళ్ళగలం సహాయం కొరకు? ఒకవేళ వెళ్ళినా వారు చేసినా చేయకపోవచ్చు, వారు త్రోసివేయవచ్చు. కానీ దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో కూర్చొని, మందిరంలో కావచ్చు, మన ఇంటిలో కావచ్చు, కూర్చొని దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అర్థిస్తూ ఉన్నప్పుడు ఆలకించి, అంగీకరించి ఆయన మన విన్నపాలు, మన అవసరం, మన అక్కర్లు తీర్చేవాడిగా ప్రభు కనపడుతూ ఉన్నాడు. ఎఫెసు పత్రికలో మనం ఒక మాట సహోదరులు చదువుతూ ఉండగా మనం విన్నాం. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం
20-21 వచనాలు కలిసి ఉంటాయి. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని మత్తయి సువార్తలో మనం గమనిస్తాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తానని ఇర్మీయా గ్రంథంలో మనం చదువుతాం, వింటూ ఉన్నాం. ఇవన్నీ మనకు ధైర్యాన్ని ఇచ్చే వాక్యాలు. ప్రభువే చెప్పాడు, మీరు అడగండి నేను ఇస్తాను. మీరు అడిగితే గూఢమైన సంగతులు మీకు నేను తెలియజేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన ప్రతి ఒక్కరికి చాలా విశేషమైనటువంటిది. ప్రార్థించేవారు కావాలి ఈనాడు ప్రపంచానికి, గ్రామానికి కావాలి, పట్టణాలకు కావాలి. మరి సంఘములో మరి విశేషంగా ప్రార్థించేవారు కావాలి. కొలసీలు రాసిన పత్రికలో ఎపొఫ్రా అంటాడు కదా, మీ కొరకు ప్రార్థించేవాడు యోధుడు ఉన్నాడు కదండి. 4:12 అనుకుంటా, ఒకసారి చదవండి. కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీ పత్రిక 4:12లో ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. భక్తుడున్నాడు, ప్రార్థనాపరుడు. చదవండి. క్రీస్తు మీలో యేసు ఒకడును. దాసుడైన ఆ, ఎపఫ్రా ఆ, మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు ఆ, సంపూర్ణ ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అవునండి, చూసారా, ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడేవాడు. స్థానిక సంఘాలు కలిగి ఉన్న మనకు సంఘాలలో ఎవరు ఉండాలి అంటే ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థించేవారు అవసరం కదండి. ఈనాడు మనం నిజంగా చెప్పుకోవాలి అంటే ప్రార్థన అని అనుకుంటూ ఉన్నాం, కానీ ప్రార్థన లేని జీవితాలు చాలా మంది ఉన్నాయి. అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా కొంతగా చేసి ప్రార్థన చేస్తున్నాములే అని తక్కువ ప్రార్థన చేసేవారు ఈనాడు చాలా మంది మన కళ్ళ ముందు ఉన్నారు. ఎలాంటి వాడు అంటే, ఇతడు ఎల్లప్పుడూ నిలకడగా ఉండవలనని మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. పోరాడేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. పాటలు పాడేవాళ్ళు ఉండవచ్చు, వాక్య సందేశాలు ధ్యానాలు చేసేవారు ఉండవచ్చు, వినిపించేవారు ఉండవచ్చు, కానీ మరి విశేషంగా సంఘములో, కుటుంబంలో ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థించేవారు మన సంఘాలలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే సంఘానికి క్షేమం, మన కుటుంబాలకు క్షేమం, మనకు క్షేమం. ఒక మాట క్షమించాలి నన్ను, గంటల తరబడి వాక్య సందేశాలు కూర్చొని విరివిగా విస్తారంగా వాక్య సందేశాలు వినిపించేవారు ఉన్నారు, కానీ గంట ప్రసంగం చేస్తే గంట ప్రార్థించేవారు కరువైపోతూ ఉన్నారు. ప్రార్థన మనల్ని నడిపిస్తూ ఉంది. ప్రార్థన మనల్ని ప్రభు సమీపంలోనికి తీసుకుని వస్తూ ఉంది. భక్తుల ప్రార్థన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకంలోనికి వస్తాయి. రెండవది ఏంటంటే మోకాటి అనుభవం. మూడో విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనంలో కింది లైన్లో మనం అంటాడు కదా, ఆ నీళ్లు మనలో లోతుండెను. ఆ లోతును నడుము లోతుగా మనం గమనిస్తాం. నడుము దేనికి సాదృశ్యం అంటే పని చేయటానికి సాదృశ్యం. నడుము బలంగా ఉంటే ఏ పనైనా చేయగలరు.
నడుము బలంగా లేకపోతే ఏ పని చేయలేరు, ఏ పని చేయలేరు. నడుము పనికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనములో వస్త్రాన్ని పక్కన పెట్టాడు, తువాలు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు, వాటిని తుడుస్తున్న సంగతి అక్కడ మనకు కనపడుతూ ఉంది. పని చేస్తున్న ప్రభువును మనం ఇక్కడ గమనిస్తాం. పని చేస్తున్న ప్రభువును మనం ఇక్కడ గమనిస్తాం. అందుకే పనిని దేవుడు అప్పగించాడు, మనందరికీ పనిని దేవుడు అప్పగించాడు. కుటుంబంలో స్త్రీకి బాధ్యతను, పనిని అప్పగించాడు. యజమానికి పనిని అప్పగించాడు. ఎవరి వారి సామర్థ్యం కొలది పనులను దేవుడు అప్పగించాడు. ఎందుకంటే ప్రభు పని చేశాడు. పని చేశాడు కాబట్టి తన బిడ్డలైనటువంటి వారందరికీ కూడా పని చెయ్యమని ఆయన చెప్పాడు. ఎఫెసీ పత్రికలో ఇందాక మనం చదువుకున్నట్లుగా, సహోదరులు చదువుతుండగా ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 7వ వచనంలో దేవుడు కార్యదేన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఏ సువార్తకు అంటే దేవుడు అప్పగించినటువంటి సువార్త. ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడు. నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. పని చేసేవాడు, పరిచర్య చేసేవాడు అపోస్తలుడైన పౌలు. నిన్ను నన్ను కూడా దేవుడు పనిని మనకు అప్పగించాడు. ఆ పని ఎంత భారమైందో, బాధ్యత కలిగిందో. భూమి మీద ఉన్న మంచి మంచి పనుల కంటే, ఉద్యోగాల కంటే దేవుని సువార్త ప్రకటించటం, దేవుని సువార్తను మోసుకుని వెళ్ళటం, ఆ గొప్ప పని ఎంతో అమూల్యమైనటువంటిది, విలువైనటువంటిది అని మనం గమనించవచ్చు. చాలా విషయాలు కదండి. అలాగైతే మనం దాటి వెళ్తే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కింది వచనాన్ని మనం గమనిస్తే సహోదరులు చదివారు కదా, అది మిక్కిలి లోతై నేను దాటలేనంత నది ఆయను. చూసారా? ఆ నది చిన్నదే గాని అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాటలేనంతగా ఆ నది విస్తరించింది. సువార్తను ప్రకటించమని దేవుడు మనకు చెప్పాడు. అపొస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు కదా, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిని చంపినవాడు, బంధించినటువంటి వాడు, హింసలు పెట్టినటువంటి వాడు, ఏ పనినైతే ఆయన వ్యతిరేకించాడో, ఏ పని నిమిత్తం తన నమ్మిన బిడ్డలను హింసించాడో, అదే పనిని దేవుడు అపొస్తలుడైన పౌలుకు అప్పగించాడు. ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట, చెబుతూ ఉన్నటువంటి మాట, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉంది. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవాతి దేవుడు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట, నడతలను దేవుడు చెప్పాడు, మనం నడిచే మార్గాలను దేవుడు చెప్పాడు. చీలమండలాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ పాదాలను చూపిస్తూ ఆయన అన్నాడు, దాన్ని నేర్పించాడు. 2వది ప్రార్థన, 3వది పని. ఆ పని ద్వారా దేవుడు మనల్ని ఎన్నుకొని పనిని మనకు దేవుడు అప్పగించాడు.
ఈ అనుభవాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, లోతైనటువంటి అనుభవాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ప్రభు చిత్తమైతే మీరు ధ్యానించండి. ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఇందులో మనకు దేవుడే బయలుపరుస్తాడు. ఆ పని ఏంటి? దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటి అంటే సువార్తను ప్రకటించటమే. ప్రకటిస్తూ అలాగ మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ నది చిన్నదే. మనం ప్రకటించిన విధానం ఒక్కొక్కరికి మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ నది ఎలా ఉంది అంటే దాటలేనంత వీలుగా ఉంది. చూడండి, అక్కడక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 7వ వచనంలో, నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను. చెట్లు మానవునికి సాదృశ్యంగా మనం తీసుకుంటే, మన ఇరుప్రక్కల మనుషులు విస్తారంగా కనపడుతూ ఉన్నారు. మన ఇంటి పక్కన, మన ఇంటి ఇరుప్రక్కల, ముందు వెనకాల ఇరుప్రక్కల మనుషులు కనపడుతూ ఉన్నారు. ఆ నీరు అనే వాక్యం వారి దగ్గరికి వెళ్ళాలి. నీరు అనే వాక్యం ద్వారా వారిని హెచ్చరించాలి. నీరు అనే వాక్యం మన దగ్గరికి వస్తే, వారి దగ్గరికి వెళితే వారికి లోతైన అనుభవాలు దేవుడే నేర్పిస్తాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 9వ వచనం లేక 8వ వచనం ఆఖరి భాగంలో మనం చదివితే, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును, సముద్రం ఉప్పగా ఉంటుంది. విస్తారంగా నీళ్లు ఉన్నా అందులో మనం నోట్లో పోసుకుని తాగటానికి వీలు లేవు, ఉప్పగా ఉంటాయి. స్నానం చేయటానికి కూడా వీలు ఉండదు. భూమి మీద ఉన్న నీళ్ళు మంచివి, కానీ సముద్రపు నీరు అవి త్రాగటానికి ఉపయోగం ఉండదు. అలాగైతే దాన్ని మనం సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే, విస్తారమైనటువంటి మనుషులు ఉన్నారు, విస్తారమైనటువంటి ప్రజలు ఉన్నారు. భారతదేశ జనాభా 140 కోట్లు. అంత దూరం మనం వెళ్ళలేం కానీ, భారతదేశాన్ని మనము చుట్టి రాలేం కానీ, దైవజనులు దండాజయ్య గారు ఆయా రాష్ట్రాలు, ప్రదేశాలు వెళుతున్నట్లుగా మొట్టమొదటిసారిగా నేను విన్నాను. ఈ మాసంలోనే నేను జాయిన్ అయిన కొత్తలో. దేవునికి స్తోత్రం. వారికంత భారాన్ని, బాధ్యతను దేవుడు అప్పగించాడు. వెళ్ళే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. మనకైతే మన చుట్టుపక్కల దేవుడు సువార్తను ప్రకటించమని ఆయన చెబుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రకటించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు పనిని ఆయన జరిగిస్తాడు. ప్రకటించటం మన వంతు, పనిచేయటం ఆయన వంతు. ప్రకటించడం మన వంతు అయితే పనిచేయటం ఆయన వంతు. మనం చదువుతూ ఉన్నప్పుడు వాక్య భాగంలో 9వ వచనంలో మనం చదివితే, 8వ వచనం చదువుకున్నాం కదా, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. సముద్రం నీరు దేనికి ఉపయోగం లేదు, కానీ లోకములో ఉన్న మానవులు సముద్రానికి సాదృశ్యంగా ఉన్నారు. మంచినీళ్ళు దేవుని వాక్యం. ఈ మంచినీరు సముద్రంలోనికి వెళ్ళినప్పుడు, మానవులోనికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యం మంచినీళ్ళ వలె వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రపు నీరు ఏమైందంటే మంచినీళ్ళగును. దేవుని నమ్మక, విశ్వసించక, లోకానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ ఉన్న లోకములో ఉన్న మానవులు మంచి నీళ్ళ వలె దేవుని వాక్యం వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, నీరు ఏ విధంగా అయితే, సముద్రపు నీరు ఏ విధంగా అయితే మంచినీళ్ళు అవుతుందో, పాపంలోను శాపంలోను బ్రతుకుతున్న మానవుడు మంచినీళ్ళ లాంటి దేవుని వాక్యం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ వాక్యం వారిలో ప్రవహించి, వాక్యం వారిలో విని, ఆ వాక్యం ద్వారా వారిలో ఉన్న చెడుతనాన్ని దూరం చేసుకొని ప్రభువుకు సమీపంగా వారు ఉంటారు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 9వ వచనంలో మనం చదివితే కదండి, ఒడిగా పారు ఆ నది
ఎదుగలపారా ఈ నది వచ్చు చోట నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 9వ వచనంలో విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి కదండి. ఈ నది ఎచ్చటి వెలును జలశరాశులయు బ్రతుకును. చూసారా, దేవుని వాక్యం ఎక్కడికి వెళుతూ ఉందో, ఏ ప్రదేశానికి వెళుతూ ఉందో, ఏ ప్రాంతానికి వెళుతూ ఉందో, పట్టణములో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, మారుమూల ప్రాంతములో కావచ్చు, కొండల్లో కావచ్చు, కోనల్లో కావచ్చు, ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యం మానవుని బ్రతికిస్తూ ఉంది. ఆ వాక్యం మానవుని బ్రతికిస్తూ ఉంది. ఈ నది వచ్చు చోట్లల్లా జలశరాశులనయు బ్రతుకుతాయి. ఇందులో లోతైనటువంటి అనుభవాలను మనం గమనించవచ్చు. ఈ వాక్యం పారుతుంది, అక్కడ సమస్తము బ్రతుకుతూ ఉంది. మనం గమనిస్తే మనం చెప్పే వాక్యం ద్వారా అనేకులను ప్రభు సన్నిధికి మనం తీసుకుని రాగలం. నా మటుకు నేను దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా చేసేవారిగా, సంపూర్ణంగా ప్రకటించేవారిగా మనం ఉన్నప్పుడు వినుచున్న వారు బ్రతుకుతారు, జీవిస్తారు. నిజంగా వారు నరకానికి పాత్రులే గాని దేవుని వాక్యం వారి చెవిలో పడ్డప్పుడు, వారి హృదయంలో హత్తుకున్నప్పుడు దేవుడు వారిని బ్రతికిస్తాడండి. దేవుడు వారిని బ్రతికిస్తాడు. కింది వచనాన్ని మనం చదివితే 10వ వచనం 3వ లైన్లో చదివితే కదండి, చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. వలలు వేసేవాడు సాతానుగాడు. కానీ మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వలలో రూపంగా మనం వేయవచ్చు. హబక్కూ గ్రంథములో 3 విషయాలు మనం గమనించవచ్చు. గాలం ఉంది, వలలు ఉన్నాయి. 3 విషయాలు అందులో మనకు దాగి ఉన్నాయి. గాలం వేస్తే ఒక్కటే పడతారు. ఉరులు వేస్తే 1, 2, 3 వేయవచ్చు. మహా అయితే ఒక 10 కూడా వేయవచ్చు. 3వది వలలు అనేకములు పడతాయి. వలలు వేస్తే అనేకములు పడతాయి. ఈనాడు లోకములో ఉన్న మానవుని సాతానుగాడు ఉరులు వద్దుతూ ఉన్నాడు, వల వేస్తూ ఉన్నాడు, గాలం వేస్తూ ఉన్నాడు తన వైపు తిప్పుకోవాలి అని. అదే క్రమంలో, అదే వరుసలో దేవాతి దేవుడు మనకు దేవుని వాక్యం అనే వలనిచ్చి లోకములోనికి పంపిస్తూ ఉన్నాడు, మనుషుల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఇరుప్రక్కల మనం వల వేస్తే కదండి, ఆ కింది వచనంలో 10వ వచనం కింది లైన్లు ఆఖరి భాగంలో మనం చదివితే సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. సకల జాతి చేపలు. భారతదేశంలో ఏ విధమైనటువంటి మతాలు ఉన్నాయి. సకల జాతి చేపలు. వల అనేటువంటి వాక్యాన్ని మనం వేసినప్పుడు సకల జాతి ప్రజలు, సకల జాతి చేపలు ఉన్నట్లుగా సకల జాతి ప్రజలు బహు విస్తారముగా ఉన్నారు. మనము వల అయినటువంటి వాక్యం వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వలలో వారు పడతారు. ఈనాడు అదే విధంగా, అదే క్రమంలో ఎవరో ఒక దైవజనుడు వల వేస్తే, ఎవరో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే, ఎవరో ఒక దైవజనుడు, స్థానిక సంఘ దైవజనుడు పెద్దలు ప్రార్థించినప్పుడు ఆ వాక్యమనే వలలో మనం చిక్కుకున్నాం, ఆ వలలో మనం పడ్డాం, వాక్యానికి మనం హృదయాన్ని హత్తుకున్నాం. హృదయములో మారు మనసును దేవుడిచ్చాడు, పాపక్షమాపణ దేవుడిచ్చాడు.
రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. లోకంలో ఉండవలసినటువంటి మనలను దేవుని వాక్యం అనేటువంటి వలలో మనం పడ్డప్పుడు, చిక్కుకున్నప్పుడు దేవునికి సమీపంగా వచ్చాం, దేవుని నమ్ముకున్నాం, విశ్వసించాం. ఆనాటి నుండి నేటి వరకు దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం, దేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించే భాగ్యం, గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక సమయంలో నేను కూడా నా యవన కాలంలో రేడియోలో దేవుని వాక్యాన్ని నేను వింటూ ఉన్నప్పుడు దైవజనులు మాసిలామన్ గారు రాత్రికాల సమయంలో 7:15 సువార్తను ప్రకటించారు రేడియో ద్వారా. విశ్వవాణి కార్యక్రమంలో వారు జ్ఞాపకం చేస్తూ నోవాహు జలప్రలయాన్ని గురించి వారు జ్ఞాపకం చేశారు. ఆనాడు నోవాహు అన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే, రమ్మని చెబితే, జలప్రలయం రాబోతుందండి, మీరు ఓడలోనికి రండి బ్రతుకుతారు, ఓడలోనికి రాకపోతే చనిపోతారు అని వారికి దేవుడు నోవాహు సువార్తను ప్రకటిస్తే ఒక్కరు కూడా ఓడలోనికి రాలేదు. పనిచేసినటువంటి వారు ఉన్నారు, మేకులు కొట్టిన వారు ఉన్నారు, చెక్కలు పెట్టినటువంటి వారు ఉన్నారు, ఓడను తయారు చేసినటువంటి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ అందులోనికి రాక చనిపోయారు. ప్రచండమైనటువంటి వర్షముతో నింపబడింది భూమి. విని కూడా వారు రాలేదు, వారు మరణించారు. ఈ రాత్రికాలపు వేళలో ఈ వాక్యాన్ని వింటూ నీవు యేసు ప్రభువును నమ్మకపోతే వారి వలె నశించిపోతావు అని దైవజనులు సువార్తను తెలియజేస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు నాకు భయం వేసింది, ఏడ్చాను. నిజమే కదా, ఈ రాత్రికాలపు వేళలో నేను యేసు ప్రభువును నమ్మకపోతే, నా రక్షకునిగా ఆయన నేను స్వీకరించకపోతే, నేను చనిపోతే నరకానికి పోతాను కదా. దేవుడు నరకానికి పోవటానికి నన్ను నిర్మించింది, సృష్టించింది అని ఆనాడే అప్పుడే దైవజనులు సువార్త చెప్పి ఒప్పిస్తూ ఉండగా నేను ఒప్పుకున్నాను. దేవా, నేను పాపినయ్యా, నన్ను కనికరించు, నాకు మారు మనసును దయచేయని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆనాటి నుండి ఉదయకాలం లేచి దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాత్రికాల సమయంలో రేడియోలో నేను వాక్యాన్ని విన్నాను, నేను ఒప్పుకున్నాను ప్రభు సన్నిధిలో, దేవా నేను పాపినని, నన్ను దేవుడు క్షమించాడు, అనిచేత నాకుంది, నన్ను క్షమించాడయ్యా దేవుడు అంటే దైవజనులు సంతోషపడి ఆనందపడి, ఇంతకంటే ఇంకా మానవునికి ఎంత గొప్ప, యేసు ప్రభువును నమ్మటమే గొప్ప భాగ్యం, రండి అని సంఘ సహవాసం ఇచ్చాడు, పాటలు పాడటానికి, బైబిల్ చదవటానికి అవకాశం ఇచ్చాడు. అలాగూ నాటి నుండి నేటి వరకు ప్రభు పరిచర్యలో కొనసాగే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహింపజేశాడు. కారణం, వాక్యం అనే వల వారు వేయకపోతే, చెప్పకపోతే నేను ఎప్పుడూ నశించిపోయేవాడినే. పాపపు లోకములో, పాపపు అంచుల్లో పాపానికి దాసుడనై పాపము చేస్తూ అవి చేస్తూ ఎప్పుడూ నశించిపోయేవాడిని, చచ్చిపోయేవాడిని. కానీ నమ్ముట ద్వారా దేవుడు నన్ను బ్రతికించాడు. ఇంతకాలం బ్రతికాను అంటే దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆయుష్ను దేవుడిచ్చాడు. ఈ ఆయుష్ కాలాలలో అందరినైనా దేవుని సన్నిధికి తీసుకుని రావాలి అనే బాధ్యతను దేవుడు నాకు అనుగ్రహింపజేశాడండి. ఈ బాధ్యత నాకు మాత్రమే కాదు, కానీ దేవుడు మీకు కూడా అప్పగించాడు. ఈ మీట్లో ఉన్న అనేక మంది దైవజనులకు దేవుడు అప్పగించాడు, యవనస్తులకు దేవుడు అప్పగించాడు, సహోదరులకు దేవుడు అప్పగించాడు. ఎవరి వారి పనిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి దేవుడు పనిని అప్పగిస్తాడు. మన సామర్థ్యాన్ని మించి ఆయన మన
పని ఆయన మనకు అప్పగించడు. మన సామర్థ్యం ఏంటో, మనం ఎలాగో చేయగలమో, ఎంత చేయగలమో దేవుడు ఎరిగినవాడు. దేవుడు ఎరిగినవాడు కాబట్టే మనం ఎంత పని చేయగలమో ఆ పనిని మాత్రమే దేవుడు మనకు అప్పగించాడు. వెళ్ళమన్నాడు. వెళుతున్న దైవజనులారా, మీకందరికీ వందనాలు. మీకందరికీ వందనాలు. మన పరిచర్యలో కొనసాగుదాం. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం నుండి 4 నుండి 10 వచనాలలో కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేశాను. మీరు ధ్యానించండి. కింది వచనాలు చాలా విశేషమైనటువంటి సంగతులు మనకు దాగి ఉన్నాయి అందులో. మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు మనకు కొన్ని తలంపులను దేవుడు మనకు ఆయన అప్పగిస్తాడు కదండి. కింది వచనంలో 11 నుంచి కూడా మనం చదివితే, 11, 12 వచనాలు కూడా మనం చదివితే కదండి, నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఇరుప్రక్కల వల వేశారు, ఇరుప్రక్కల చెట్లు ఉన్నాయి, ఇరుప్రక్కల కదండి, అలాగూ సకల జాతి వృక్షాలు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు. ఇక్కడ మనం గమనిస్తే వాటి కాయలు ఎన్నడూనూ రాలవు. గమనించారా? ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు ఇందులో మనకు దాగి ఉన్నాయి. వాక్యం చెప్పినప్పుడు, వాక్యం తెలియజేసినప్పుడు వారు నమ్మారు, విశ్వసించారు. సకల జాతి వృక్షాలు పెరిగాయి. ఎండిపోవలసినటువంటి వారే, కొట్టబడినటువంటి వారే, కానీ దేవుని వాక్యం వారి దగ్గర ఉంది. దేవుడు నీటి వలె వారిని తడుపుతూ ఉన్నారు. అందుకే వారు పచ్చగా, చల్లగా, ఆశీర్వదమైనటువంటి జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అలా వచ్చినటువంటి వారు విశ్వాసములో పెరుగుతూ ఉన్నారు. ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నడూనూ రాలవు. దేవునికి స్తోత్రం. దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజారు. మీ మటుకు మీరు ధ్యానం చేయండి, నా మటుకు నేను ధ్యానం చేస్తాను. కొన్ని విషయాలు ఇందులో అనేకమైనటువంటి విషయాలు కదండి. 12వ వచనము, ఔషధముగా వినియోగించుదురు కదండి. ఔషధముగా వినియోగిస్తారు. ఒక వ్యక్తికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, రోగికి ఏ విధంగా అయితే మందిస్తామో, ఔషధం ఇస్తామో, అలాగూ సువార్తను ప్రకటించినప్పుడు, చెప్పినప్పుడు పాపి అనే ఆ రోగి వాక్యం అనే ఔషధం ద్వారా బాగుపడి బ్రతుకుతాడు, ఆశీర్వాదకరంగా జీవిస్తాడు. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఇందులో ఉన్నటువంటి దాగినటువంటి సంగతులను మనం విన్నప్పుడు కొంచెంగానే విన్నాం. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా జరిగిద్దాం. దేవుడు మనకు అప్పగించని దాని జోలికి వెళ్ళకూడదు. అప్పగించండి ఏంది అంటే, లోకంలో ఉన్నటువంటి వాటిని దేవుడు మనకు అప్పగించలేదు. కేవలం పనిని మాత్రమే దేవుడు మనకు అప్పగించాడు. దేవుని సన్నిధిలో నడుద్దాం, దేవుని సన్నిధిలో పనిచేద్దాం, దేవుని సన్నిధిలో ఆత్మల భారము కలిగి పనిచేద్దాం. ఒక్క మాట మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. మనము ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు బండ్ల మీద కానీ, బస్సుల్లో కానీ, ఆటోలో కానీ, మన ప్రక్కనున్నటువంటి వారికి మనం సువార్త చెప్పవచ్చు. మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. యేసు ప్రభు దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఆయన నమ్మితే మోక్షము, నమ్మకపోతే నరకం. నమ్మితే బ్రతుకుతావు, పరలోకములో జీవిస్తావు, ప్రభుతో జీవిస్తావు. నమ్మకపోతే నరకములో జీవిస్తావు, నరకములో పడతావు. బ్రతుకుతూ ప్రాణంతో ఉంటావు కానీ నరకములో ఉంటావు. యుగ యుగాలు 1-2 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని సన్నిధిలో మన దగ్గరకు వచ్చినటువంటి వారికి మనం సువార్త చెప్పవచ్చు. ఎంత సులభమైనటువంటి మార్గాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆ మార్గం ద్వారా దేవుని నమ్మిన మనం అలాగూ కొనసాగుదాం. ఆత్మల భారం కలిగి జీవిద్దాం. అనేకులను ప్రభు సన్నిధికి నడిపిద్దాం. యేసు వైపు చూచు అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన దైవజనులు ధనరాజయ్య గారు కూడా అటు ఆలోచన కలిగి ఇలాగ అనేక మందికి
దేవుని భయం కలిగి దేవుని సన్నిధిలో ఇలా గడపాలని తెలియజేస్తూ ఉన్నాం. అటు భాగ్యం మనకందరికీ దేవుడు దయచేయులాగన ప్రార్థన చేద్దాం. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రభునామాలు వందనాలు తెలియజేస్తూ, మీకు కూడా ప్రభునామాలు వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి అయ్యగారు. ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన అధ్యాయము యెహెజ్కేలు 47. ఆధ్యాత్మిక అనుభవ పాఠాలు విన్న మనందరము ధన్యులము. అయితే ధ్యానించుకోవాలి. ఈ రోజల్లా సమయం దొరికిన ప్రతిసారి కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రము తప్పకుండా ధ్యానించుకోవాలి. విని విడిచిపెట్టకూడదు. ధ్యానించువారు ప్రభువు వలన బోధించబడతారు. ప్రభువే బోధిస్తాడు, మాట్లాడతాడు, నేర్పిస్తాడు. ప్రియులారా, నేను ఇటీవల ఉత్తర భారతదేశపు యాత్ర ముగించుకొని విజయవంతంగా తిరిగి ఇంటికి చేరుకున్నాను. అయితే గొప్ప శోధన, వేదన, బాధలు కలిగినాయి. వెళ్ళిన ప్రాంతం అలాంటిది. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఆ చీకటి శక్తులకు తెలిసిపోతుంది, కొత్త వ్యక్తులు వస్తున్నారు. మనము బయలుదేరి వెళ్ళక ముందే తెలిసిపోతుంది. గడగడలాడిపోతాయి. ప్రార్థన గుంపులు, మీరందరూ నమ్మకస్తులు తోడుగా ఉన్నారు కాబట్టి వెళ్ళగలుగుతున్నాను. విజయవంతంగా యాత్ర ముగించుకోగలుగుతున్నాను. ఇంటికి చేరు వరకు క్షేమముగా వస్తున్నాను. ఆ చీకటి శక్తులకు, అంధకార శక్తులకు, మంత్ర తంత్ర శక్తులకు, అదే పనిలో పీఠాలు వేసుకొని గిరిగీసుకొని కూర్చుండే శక్తులకు బయటి వాళ్ళ కదలికలు తెలిసిపోతాయి. ఎంతో ప్రార్థన పరులైతే ప్రార్థించు గుంపుల సహకారం లేకపోతే వెళ్ళలేము. దర్భంగా, మధుబని, రక్సోల్, సీతామఢి జిల్లాలకి 4 జిల్లాలు, 5 జిల్లాలు, ఒక్కొక్క జిల్లా 70 నుంచి 80 లక్షలు జనాభా ఉంటుంది. 70 లక్షలు, 80 లక్షలు ఒక్కొక్క జిల్లా. మూఢాచారాలు, మూడులు, కఠోర విగ్రహాలు, మనుషులను అవలీలగా చంపేవారు, మాయం చేసేవారు, అటువంటి ప్రజలు ఉంటారు. అయితే మాటి మాటికి యాత్రలు ఎందుకు చేస్తుంటానంటే అక్కడ కొద్దిమంది సేవకులు ఉన్నారు. ఒక జిల్లా అంతా 70 లక్షలు, 80 లక్షలు జనాభా కలిగి ఉంటారు. 4, 3, 2 సంఘాలు ఉన్నాయి. 4, 3, 2 సంఘాలు ఒక జిల్లా వ్యాప్తంగా. చాలా సువార్తకు ఆటంకమైన, కంటకమైన ప్రదేశాలు. ఆ నేపాల్ సరిహద్దులు, మౌ జిల్లా, యూపీ, కొన్ని ప్రాంతాలు చాలా కఠినము. అయితే ఈసారి వెళ్ళినప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. నా అన్నదమ్ములు గతుకులో మట్టి రోడ్లతో సంవత్సరాలు తరబడి సువార్త మోసుకొని వెళ్తున్నారు. పర్వాలేదు, ఇప్పుడు సిమెంట్ రోడ్లో హాయిగా ప్రయాణించి సువార్థికులు పనిచేస్తారు. చాలా సంతోషం అనిపించింది. యేసు వార్తను ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు, సువార్త ప్రకటన ద్వారా అడవులు నరికివేయబడుట,
రహదారులు వేయబడుట, బీహార్లో సైతము గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తర బీహార్ ఉత్తర నదీ ప్రవాహ ప్రాంతము చాలా అరణ్యము, భయంకరమైన అరణ్యం. ఇప్పటికీ కొండ చిలువలు, చిరుతపులులు, సింహాలు సంచరిస్తూ ఉంటాయి. అటువంటి ప్రాంతాలలో అడవులు నరికివేయబడుట, రహదారులు నిర్మించుట, స్వార్థకు అనుకూలమైన వాతావరణం కల్పించబడుట ఎంత సంతోషం అనిపించిందో. అయితే 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు శారీరకంగా బలహీనపడ్డాను. రెండోసారి చాలా అటాక్లు ఎదుర్కొన్నాను. అయినా దేవునికి స్తోత్రం, క్రమముగా బలపడుతున్నాను. క్రమముగా ఎందరో ప్రార్థనల వల్ల బలము పుంజుకుంటున్నాను. 1-2 రోజుల్లో మామూలు వ్యక్తిని అయిపోతాను. నా ప్రభువు నాకు అప్పగించిన సువార్త జాన్సన్ గారు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగణుడా నాయన, నీకే వేలాది వందనాలయ్యా. ఈ నూతన ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, ప్రకటించబడిన ప్రభువా నాయన వాక్యం బట్టి నీకు వందనాలు నా తండ్రి, నా ప్రియ ప్రభువా. యేసయ్యా నాయన, నువ్వు మాకు అప్పగించబడిన ఈ పనిని ప్రభువా నమ్మకముగా నాయన మా జీవితంలో ప్రభా మీరు నిర్వర్తించబడటానికి మేము మా కుటుంబాలతో ఈ సమాజంలో, ఈ సంఘములో నాయన నీకు భయంకరమైన బ్రతుకులు బ్రతకడానికి, జీవించడానికి నాయన మాకు ఇంకా సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం ప్రభువానికి వందన. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, దినములు చెడ్డవిగా ఉన్నాయి, సమయంలో సద్వినియోగం చేసుకోమని ప్రభువా మేము మెలకు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఇంకానైనా ఏ స్థితిలో మేము బలహీనంగా ఉన్నామో, ఏ స్థితిలో మేము ఆయాస్కరంగా, దుఃఖకరంగా, నీకు బాధాకరంగా ఉన్నామో, ఆయా స్థితిగతుల్లో ప్రభా మా జీవితాల్లో ఇంకానైనా ప్రభా మేము మార్చుకోవటానికి, అనేక మందిని మార్చడానికి అయ్యా నువ్వు మాకు సహాయం దయచేయండి ప్రభువానికి వందనాలు. ఈ దినం వాక్యం వివరించిన దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీట్లో ఉన్న మా అందరిని కూడా దీవించండి ప్రభా, మా కుటుంబాలను దీవించండి, సార్వత్రిక సంఘమును దీవించండి ప్రభువానికి వందనాలు. ఇదిగోనైనా ప్రభు ఈ మీటిని నడిపిస్తున్న ప్రభా ధనరాజయ్య గారిని దీవించండి. వారికి ఇచ్చిన ప్రభా సువార్త భారమును, వారికి ఇచ్చిన పని భారం బట్టి నీకు వందనాలు. దినదినం ప్రభా పక్షిరాజు యవనం వాళ్ళే ప్రభా నూతన బలముతోనైనా ప్రభా నీ దాసులను ప్రభా ముట్టమని స్వస్థపరచును వాడుకోమని అడుగుచున్నాం ప్రభు నీకు వందనాలు. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య వారికి ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు. ఆ భారమును ప్రభా నీకు మహిమకరమైన ప్రభా భారముగా నూతన బలముతో, నూతన శక్తితోనైనా ప్రభా దాన్ని వాడుకోమని, కుటుంబాన్ని వాడుకోమని అడుగుచున్న దేవానికి స్తోత్రం అయ్యా. గొప్పవాడు నీవేనైనా ప్రభునైనా దేవానైనా నీకే వేలాది వందనాలు. గనుడు నీవేనైనా, నీకే స్తుతి. సర్వోన్నతుడు నీవేనైనా. కాబట్టి ప్రభు అట్టి నాయన ప్రభు నీ గురించి ప్రకటించబడుచుండగా నాయన ప్రభు నూతన బలంతో మీట్లో ఉన్న ప్రతి దాసులను కూడా మీరు ముట్టి స్వస్థపరచును నా తండ్రి, నా ప్రియ ప్రభు. ఈ చిన్న ప్రార్థన అయ్యా, ఈ నూతన దిక్కులను నీ పాదసన్ని చేర్చుకోమని యేసు నామములో స్తుతించి నేను అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీట్లో ఉన్న దైవజనులందరికీ, విశ్వాసులందరికీ, నడిపిస్తున్న ధనరాజయ్య గారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.